అందరికీ నమస్కారం. మనిషి శక్తి ఎక్కడుంది అనే విషయం గురించి 2 మాటలు. బ్రహ్మ మనిషిని తయారు చేశాడు. అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలను ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందు చూపు, ఆత్మవిశ్వాసం అన్నీ కలిసి నూరి మనిషిని తయారు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మకి భయం పట్టుకుంది. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో అని. కాబట్టి వీడికిచ్చిన బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు. నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను, నాకివ్వు అంది గద్ద. మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు, ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడు అన్నాడు బ్రహ్మ. పోనీ నేను నీటి అట్టడుగును దాచేస్తాను అందే సముద్రంలోని చేప. మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు, అందువల్ల లాభం లేదు అన్నాడు బ్రహ్మ. నేను నేల పొరల్లో దాచేస్తాను అంది ఎలుక. దీ నచ్చలేదు బ్రహ్మకి. మనిషి నేలను కూడా చీల్చి మరీ సాధించేస్తాడు, అందుకే వద్దు అన్నాడు. అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకొచ్చింది. మానవుడికి ఇచ్చిన సర్వశక్తులని వాడి లోపలే దాచేద్దాం అంది. బ్రహ్మ కోతిని భేషని మెచ్చుకొని, మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు, వెళ్ళగలడు, అన్నిటినీ గెలుస్తాడు, కానీ తన లోపలికి వెళ్ళలేడు, తనని తాను గెలవలేడు, ఇక్కడే దాచేద్దాం అన్నాడు బ్రహ్మ. అప్పటి నుంచి మనిషి బలం తన లోపలే ఉంది, కానీ మనిషి ఇప్పటికీ బయట ఎదుగుతూనే ఉన్నాడు తన బలం ఎక్కడుందని. తనలోని తన శక్తి తనకే తెలియక ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఇప్పటికైనా మేల్కొనండి. మీలోని నిగూఢమైన నిక్షిప్తమై ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పండి. మీకున్న బలాన్ని తెలుసుకోండి. బలగంతో కూడా చేయలేని పనులు ఆత్మబలంతో మాత్రమే చేయగలం అని తెలుసుకోండి. ఇంతెందుకు, మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. ఈ సందర్భంగా స్వామి వివేకానందను తప్పనిసరిగా స్మరించుకోవాలి. స్వామి వివేకానంద భారతీయ ఆధునిక ఆధ్యాత్మికవేత్తలలో ప్రముఖులు. రామకృష్ణ పరమహంస వద్ద శిష్యునిగా చేరిన తర్వాతే ఆయన వివేకానందుడు అయ్యారు. వేదాంత, యోగ, తత్వశాస్త్రాలలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడిగా మారారు. పశ్చిమ దేశాలకు హిందూ మతాన్ని పరిచయం చేసిన ఘనత ఆయనదే. 1893 ప్రాంతంలో చికాగోలో జరిగిన విశ్వ మతాల పార్లమెంటులో ఆయన హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. రామకృష్ణ మఠం ఆయనే స్థాపించారు. ప్రపంచ పటంపై భారత ఆధ్యాత్మిక కీర్తి పతాకాన్ని ఎగురవేయడంతో పాటు దేశ యువతలో ఎంతో స్ఫూర్తిని రగిలించారు. వివేకానందుని మాటలు, సూక్తులు ఇప్పటికీ ఎప్పటికీ మార్గనిర్దేశనం చేస్తూనే ఉన్నాయి. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ భవిష్యత్తుకు నువ్వే నిర్మాతవు, నిర్ణేతవు. సమస్త బాధ్యతలను నీ భుజంపై వేసుకో. శక్తి మొత్తం నీలోనే ఉంది. నువ్వు చెయ్యగలవు అంటే చెయ్యగలవు, చెయ్యలేను అంటే చెయ్యలేవు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. దేవుణ్ణి నమ్మనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నాస్తికుడు. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి విషయాన్ని తిరస్కరించండి. నీ వెనక ఏముంది, నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. కాబట్టి శక్తి మనలోనే ఉంది. దానిని దర్శించిన వాడే విజయ తీరాలకు చేరగలడు. సో సెర్చ్ ఫర్ యువర్ ఇన్నర్ పవర్. థ్యాంక్ యూ.